అయితే గమనించండి, మనము ప్రభుని ఎన్నుకున్నామా లేకపోతే ప్రభువే మనకు ఎన్నుకున్నాడా? చెప్పండి. చాలామంది ఏమనుకుంటారంటే, మనకున్న ఆలోచన ఏంటంటే, నేనే ప్రభుని నమ్ముకున్నాను, నాకు ఎవరు మరి దేవుని గురించి చెప్పలేదు, నా దగ్గర ఎవరు కూడా వచ్చి మీరు ప్రభుని నమ్ముకోండి తెలుసుకోండి నాకు చెప్పలేదు, నాకు నేను తెలుసుకున్నాను కాబట్టి నేను ఈరోజు ప్రభుని నమ్ముకున్నానంటే, నేను ఈ విధంగా నేను ప్రభుని తెలుసుకున్నాను, నా తెలివితో, నా జ్ఞానముతో, నా మంచితనముతో, నా బుద్ధితో, నా దగ్గర ఈ మంచితనం ఉంది కాబట్టి నన్ను ప్రభు ఎన్నుకున్నాడు, నా దగ్గర మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి నన్ను ప్రభు ఎన్నుకున్నాడు, నేను బాగా పాట పాడగలను కాబట్టి, నేను బాగా వాక్యం చెప్పగలను కాబట్టి, నా దగ్గర మంచి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి, నా దగ్గర మంచితనం ఉంది కాబట్టి నన్ను ప్రభు ఎన్నుకున్నాడు అని మనం అనుకుంటాం. అంతే కదండి, అవునా కదా? చాలామంది ఏమంటారంటే, ఈయనకు చూడు ఎంత తెలివి ఉంది, ఆ తెలివి ఉంది కాబట్టి ఈయన ప్రభుని నమ్ముకున్నాడు అని చెప్తుంటారు. ఈమెకు చూడు ఎంత బాగా మాట్లాడుతుంది, ఇలా మాట్లాడుతుంది కాబట్టి ప్రభుని నమ్ముకునింది ఈమె. మరికొంతమంది ఏమంటారంటే, నేను అనేకమైన గ్రంథాలు నేను పరిశీలించాను, నేను పరిశీలించి యేసు ప్రభు ఎవరో నేను తెలుసుకున్నాను అంటే, ఇప్పుడు ఇక్కడ ఇతని జ్ఞానం ఏమని చెప్తుందంటే, నేనే ప్రభుని నమ్ముకున్నాను. ఎలా నమ్ముకున్నాను అంటే, పరిశీలించాను, వెతికాను, వెతికి ఈయన గొప్పవాడని నాకు తెలిసేసరికి నేను నమ్ముకున్నాను అని చెప్తుంటారు. ఏమండి గమనించండి, ఏమండి మనము నిజంగా మనమే నమ్ముకున్నామా లేకపోతే ఏంటి మన పరిస్థితి? ఒక మాట మనం చూస్తాం చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకై ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ఇక్కడ గమనించండి, దేవుణ్ణి మనం ప్రేమించామని కాదు, ఇక్కడ దేవుడు మొదటిగా మనం ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించడమే కాదు, మరొక మాట మనం చూడగలిగితే యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. గమనించండి,